హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చేంజ్ అయింది కదా. ఆ చేంజ్ అయిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ రాబోతున్నాయి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. మనకు ఈ మంత్ ఎండింగ్లో టర్మ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. టర్మ్ ఎగ్జామ్స్ కూడా మనకు చేంజ్ అయిన ఎగ్జామ్ మోడల్లోనే జరుగుతాయి. ఈ ఏదైతే ఎగ్జామ్ మోడల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఆ ఎగ్జామ్ మోడల్లోనే జరుగుతాయి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ మోడల్ని డీటెయిల్గా తెలుసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇందులో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మనకు ప్రీవియస్ ఇయర్లో 2 పేపర్స్ ఉండేటి. ఈచ్ పేపర్ నుంచి 75 మార్క్స్ అనేది వచ్చేది. ఇప్పుడు ఏం జరిగింది, ఒకటే పేపరు 100 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో మనకు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మనకు 1 మార్క్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఛాయిస్ అయితే ఉండదు. ఎన్ని ఉంటాయో అన్నీ అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, 12 అటెంప్ట్ చేయాలి. ప్రీవియస్గా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే కంటిన్యూ చేశారు. ఏవైతే 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకు 4 మార్క్స్ అనేవి మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకు 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. మొత్తం 40 మార్క్స్కి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మొత్తం ఈ 4 సెక్షన్స్ నుంచి మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఛాయిస్ అయితే ఉండదు. టోటల్ 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి 60 మార్క్స్కి 60 మార్క్స్కి ఉండేవి. ఇప్పుడు ఏం చేశారు, ఫిజిక్స్, కెమిస్ట్రీని 85 మార్క్స్ చేశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 85 మార్క్స్ అనేది వస్తాయి. ఇందులో మనకు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఉంటాయి. ఇందులో మనకు 1 మార్క్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఛాయిస్ అయితే ఉండవు. ప్రీవియస్ మ్యాథ్స్ లాగే 1 మార్క్ క్వశ్చన్స్ 9 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు, 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంకా 8 మార్క్స్ ప్రీవియస్ లాగే మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మొత్తం 85 మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ యూజువల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకు ఆప్షనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ ఈ వీటిల్లో మనకు ఈ ఒక్క సబ్జెక్ట్ కూడా మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మొత్తం 470 మార్క్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. అందరికీ ఆల్ ద బెస్ట్.